గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఎంపీ ఎన్నికల్లో డీలా పడకుండా జాగ్రత్త పడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వరుసగా సమీక్షలు చేస్తున్నారు. పలువురు నేతలను కలుస్తున్నారు. ఓల్డ్ సిటీపై కూడా పట్టు సాధించాలనే ఆలోచనలో ఉంది హస్తం పార్టీ. గ్రేటర్ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి ఎంపీ స్థానాల్లో విజయం సాధించడానికి వ్యూహాలు రచిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టడంపై మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో మెజార్టీ స్థానాలను సాధించుకోవాలని అయితే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గాంధీ భవన్లో కావచ్చు, అదేవిధంగా ఇతర ఎంసీహెచ్ఆర్డీలో కావచ్చు, రీసెంట్గా పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పనిచేయాలని కూడా దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా జిల్లాలకు కూడా ఇన్ఛార్జి మంత్రులను కూడా ఏర్పాటు చేశారు. సో అంటే ఇటు దక్షిణ తెలంగాణ కావచ్చు, ఉత్తర తెలంగాణలో కావచ్చు, మొన్న రీసెంట్గా ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించింది. కానీ గ్రేటర్ హైదరాబాద్లో పూర్తిగా ఢిల్లా పడింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్లో ఈసారి ఒక్క సీటు కూడా దక్కలేదు. మొన్న ఆ మధ్యలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 1-2 కార్పొరేటర్లు మాత్రమే గెలిచారు. చాలా వీక్గా ఉన్న సిచ్యువేషన్ అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైంది. సో అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవడానికి దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో కూడా 4-5 పార్లమెంటు నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్తో ముడిపడి ఉన్నాయి. సో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో పట్టు సాధించాలని అయితే ఒక సీరియస్గా అయితే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. యాక్టివ్ లీడరు మంత్రి పొన్నం ప్రభాకర్ను హైదరాబాద్కు ఇన్ఛార్జిగా నియమించింది. ఆయన హైదరాబాద్కు ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత వరుసగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న నేతలతోని సమావేశం అవుతున్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్కు ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి కూడా ఇతర ప్రాంతాలు, ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల కంటే ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్తో మునుపనున్న పార్లమెంటు నియోజకవర్గాలపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ మధ్య గాంధీ భవన్లో ఎక్కువ శాతం ఈ పార్లమెంట్ నియోజకవర్గాలపైన ఎక్కువ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితిని కలుగుతుంది. మొన్న రీసెంట్గా మైనార్టీ నేతలతో కూడా భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్లో ఇటు హైదరాబాదు పార్లమెంట్ నియోజకవర్గం, సికింద్రాబాదు, చేవెళ్ల, మేడ్చల్, మల్కాజ్గిరి పార్లమెంట్, ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్తో లింకప్ అయి ఉన్నాయి. అదేవిధంగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గం కూడా కొంత మేరకు పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో టచ్ అప్ అయి ఉంటుంది. అంటే గ్రేటర్ శివారు ప్రాంతంతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా కొంత కలిసి ఉంటుంది. సో ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పట్టు సాధించాలనే ఒక లక్ష్యంతోనైతే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టు సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే చాలా వరకు బలమైన నేతలు గ్రేటర్ హైదరాబాద్ లేరు. అంటే అంజన్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే అంజన్ కుమార్ యాదవ్ కనబడతారు. అదేవిధంగా ఖైరతాబాద్ నుంచి చూసుకున్నట్లయితే డీసీసీ ప్రెసిడెంట్ ఉన్న రోహిన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో మరొక కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ లాంటి నేతలు కనబడతారు. కానీ ఎక్కువగా కొంత మేరకు యువ నాయకులు కూడా ఎక్కువగా ప్రభావితం చూపే నేతలు మాత్రం లేరు. సో ఇలాంటి సమయంలో ఏంటిదంటే అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 2 పార్టీల అసమ్మతి నేతలు ఎవరున్నారో వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్లో కనబడుతుంది. ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి ఒకసారి గమనించినట్లయితే ఎక్కువగా పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉండి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలతోని సమన్వయం చేసుకునే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే మరొక వైపు ఆయా పార్టీలో, ఇతర పార్టీలో ఉన్న అసమ్మతి నేతలను కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్లయితే కనబడుతుంది. ఇప్పటికే శాసన మండలి మాజీ చైర్మన్ గా ఉన్న స్వామి గౌడ్ తోని పొన్నం ప్రభాకర్ 2 రోజుల క్రితం ఆయనతో భేటీ అయ్యారు. అదేవిధంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రకాష్ గౌడ్ తో కూడా ఆయన భేటీ అయ్యారు. దాంతో పాటు ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, అదేవిధంగా మాజీ హోంమంత్రిగా గతంలో రవీందర్ గౌడ్ కుటుంబంతో కూడా పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. అక్కడ వీరేంద్ర గౌడ్ కూడా బీజేపీలో ఉన్నారు. సో ఇలాంటి నేతలందరినీ కాంగ్రెస్లోకి తీసుకురావాలని అయితే పొన్నం ప్రభాకర్ అయితే ఒక ఆలోచనలో భాగంగానే వారితో భేటీ అయినట్లు తెలిసింది. ఇది కేవలం వాళ్ళు బయటికి చెప్పకపోయినప్పటికీ గౌడ సామాజిక వర్గం సంబంధించిన భేటీలే అని బయటికి ఒక ప్రచారం జరుగుతున్నా ఇంటర్నల్గా మాత్రం వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని ఒక ఆలోచనతోనే ఈ భేటీలు కొనసాగినట్లు తెలిసింది. అదేవిధంగా మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన గ్రేటర్ పరిధిలో ఉన్న కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఆ పార్టీ పైన అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక కుటుంబ పాలనగా ఆ పార్టీ కొనసాగింది. మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో మంత్రులకు కావచ్చు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది కూడా వాళ్ళు ఆఫ్ ది రికార్డుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనే ఒక లక్ష్యంతోనైతే మంతనాలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంట్
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను సాధించుకోవాలన్న కూడా బలమైన నేతలను బరిలోకి తిప్పాలి. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో కూడా పార్టీ బలోపేతం చేయాలన్న కూడా కొంతమంది నేపథ్యంలో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీల్లో ఉన్న అసమ్మతి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని ఒక లక్ష్యంతోనైతే ఈ మద్దనాలు కొనసాగుతున్నట్లు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో కూడా ఆయన ఒక కామెంట్ కూడా చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనబడకుండా ఆ గుర్తులు లేకుండా కూడా చేస్తామని కూడా కొన్ని హార్డ్ కామెంట్ చేశారు. అంటే ఆ ప్రభావం లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది ఒక సంకేతం ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణలో అంటే రూరల్ ఏరియాలో ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను సాధించుకుంది. ఉత్తర తెలంగాణలో వాస్తవంగా అంతగానం పట్టులేని ప్రాంతంలో కూడా మెజార్టీ సీట్లను సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక సేమ్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాల్లో టార్గెట్ 15 అని కొంతమంది నేతలు చెప్తున్నారు. 10+ సీట్లను కైవసం చేసుకుంటారని మరికొంతమంది చెప్తున్నారు. మొత్తానికైతే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాలపైనే చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ లోక్సభ స్థానాలు, ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని అయితే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. ఆ దిశగా ఈ గ్రేటర్ హైదరాబాద్లో కూడా పట్టు సాధించడానికి, గ్రేటర్ హైదరాబాద్లో మరిన్ని సీట్లను సాధించుకునే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ అయితే ఫోకస్ చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈ మంతనాలు కావచ్చు, లేకపోతే ఈ కసరత్తు కావచ్చు, ఈ రివ్యూలు కావచ్చు, ఈ సమావేశాలు కావచ్చు జరుగుతున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. జ్యోతి.